ఇప్పుడు కమింగ్ టు ద ప్రెసెంట్ హార్ట్ బర్నింగ్ టాపిక్ హరిహర వీరమల్లు. ఆ, ఇన్నేళ్ళు ఇంత టైము పట్టడానికి కారణం ఏంటి రత్నం గారు? రెండే విషయాలు సార్. ఒకటి ఈజ్ ఎ బిగ్ ఫిల్మ్, ఇంకొకటి ప్యారలల్గా ఆయన పాలిటిక్స్లో ఉంటాం. తర్వాత తర్వాత ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాంట్లో పింక్ అనే ఒక సినిమాని రీమేక్ చేశారు, వకీల్ సాబ్ అని. ఒక 30 days 28 days 30 daysలో అయిపోయింది ప్యారలల్గా. రెండు ప్యారలల్గా మొదలుపెట్టాం. తర్వాత రెండో సినిమా కరోనా వచ్చింది. కరోనా వచ్చి లాక్డౌన్ అయింది. ఆ తర్వాత చూస్తే భీమ్లా నాయక్ స్టార్ట్ అయింది. రెండు ప్యారలల్గా చేశారు. తర్వాత కళ్యాణ్ గారు కూడా కరోనా వచ్చింది. అప్పుడు రికవర్ అవ్వడానికి టైం పట్టింది. తర్వాత టైం పట్టింది, దాన్ని ఫినిష్ చేసాం. తర్వాత మా సినిమానే చేశారు. ఒక ప్రీ క్లైమాక్స్ ఒక్క సీక్వెన్స్ 56 రోజులు చేసాం. చాలా రోజులు చేసాం. ఆ తర్వాత ఇట్లా టైం పడడం వల్ల సర్వేలు, ఆ తర్వాత ప్యారలల్గా ఓకే ఉస్తాద్ అదే ఓజీ కూడా ప్యారల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్కి వెళ్ళారు. ఇవాళ 1 year అయిపోయింది, రోలింగ్ చేశారు. సో ఈ సినిమా టైం స్క్రిప్ట్ వైజ్ టైం తీసుకుంది ఒకటి, ఇంకొకటి ఒక విధంగా ప్యారలల్గా తక్కువ టైంలో అన్ని రోజులు ఫుల్గా ఈ సినిమానే ఉండలేరు కదా. టైం ఒకేసారి ఒక 2 నెలలు సినిమా చేసేసి అయిపోయే సినిమా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాహుబలి తీసుకోండి, ప్రభాస్ తర్వాత రాణా 5 years వేరే సినిమా చేయలేదు కదా. అవును, చేయలేదు కదా అంతే. అవును. ఇప్పుడు RRR తీసుకోండి, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వేరే సినిమా చేయలేదు కదా. అనేది మరి అవి ఇది పాలిటిక్స్ రావడం, కరోనా రావడం వల్ల కూడా ఎక్కువ లేట్ అయింది. పై వాళ్ళలో 2-3 సినిమాల్లో కూడా అనిపిస్తుంది. అదే కనుక కరోనా రాకుండా పాలిటిక్స్కి వెళ్ళకుండా ఆ సినిమాల్లాగా కంటిన్యూగా 2 years మేబీ ఇన్ని సంవత్సరాలుగా 2 years అయిపోయేది. అవును, అదే ఇంతవరకు కళ్యాణ్ గారు ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా ఇంతవరకు చేయలేదు కదా లైఫ్లో. అవును, పైగా పాన్ ఇండియా సినిమా అసలు చేయలేదు కదా. అవును. ఇక్కడ తెలుగు సినిమా రాష్ట్రం వదిలి డబ్బింగ్ చేసి టీవీల్లో, సోషల్ మీడియా దీంట్లోనూ ఇంటర్నెట్లో వచ్చి ఉంటాయి కానీ డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళిన సినిమానే లేదు కదా. అవును, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం. అవును. అందుకని ఆయన కూడా నేను అనవసరంగా కాదు, నాకు ఇష్టమని నేను పాన్ ఇండియా ఎప్పుడైతే అనౌన్స్ చేసాను ఆయనకి రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోయింది. ఎందుకంటే పొద్దున పాన్ ఇండియా అని పెట్టి సినిమా బాగాలేకపోతే ఉన్న పేరు కూడా పోద్ది కదా. అవును, అందుకని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అదేలేండి. ఇప్పుడు ఇందులోని ఒక బ్రహ్మ పదార్థం లాంటి ఒక కంటెంట్ అలా బ్యాలెన్స్ ఉండిపోయిందండి. క్రిష్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ లోంచి బయటకు వెళ్ళిపోయాడు? సరే, ఇప్పుడు చాలా మీరే ఫస్ట్ ఇప్పుడు అడిగారు ఎందుకు ఇంతకాలం అయిందని. ఇంత లాంగ్ పీరియడ్ అయిన తర్వాత కూడా మన ఎలక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది కూడా అంతే చెప్పలేని పరిస్థితుల్లో అంచనా లేదు. సో ఎవరైనా సర్వేలు ఉంటుంది కదా, దానికి కంపెనీ ఉంది, దాని పార్ట్నర్ ఉన్నారు, తను వేరే కమిట్మెంట్ ఉంది. అందుకని ఫ్రెండ్లీగానే వెళ్ళిపోయారు కానీ వేరే ప్రాబ్లం లేదు. అదే ఇబ్బందులు ఏం రాకుండానే ఆయన సర్వైవల్ కోసం వెళ్ళిపోయారు బయటకి. అంటే మరి సర్వైవల్ అంటే మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు టైం పట్టింది. జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అంత సినిమా అంత ఆగారు. బాహుబలికి హీరో కాదు కదా, డైరెక్టర్ ఉన్న తర్వాత సెటిల్డ్ కదా. ఇప్పుడు ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కూడా ఆయన కూడా సర్వేల కోసం సినిమా చేద్దాం కొండపాలెం సినిమా చేశారు. నిజం అది. నాకు కూడా ముందు నేను అప్పుడు లాక్డౌన్లో చెన్నైలో ఉన్నాను. నేరుకెళ్ళి కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేశారు, సార్ ఇలా సార్ అందరు టెక్నీషియన్స్ ఉన్నారు సార్, సరే చేసుకోమన్నారు ఆయన. అదే దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అదేలేండి, అదే. ఈ సినిమాకి మీరు వేసిన సెట్లు కానీ లేకపోతే మీరు చేసిన షూటింగ్ లొకేషన్స్ బాగా హై ఎక్స్పెండిచర్తో చేసినట్టుగా ఉన్నారు కదా మీరు? అవునండి, డెఫినెట్. న్యాచురల్గా ప్రీడ్ ఫిల్మ్ అనేలోకి ఏదైనా సరే ఆ రోజులు తీసుకెళ్ళాలంటే సెట్స్లోనే తీయాలి. వేరే రేపు షూటింగ్ గబుక్కుని డేట్ ఇస్తే ఇలా బిల్డింగ్లో చేయలేం కదా. అదే వన్ ఆఫ్ ద రీజన్. సెట్ రెడీ అవ్వాలంటే 1 month 2 months టైం పడుతుంది. ఇది అంటే ఇప్పుడు Part 1లో రాలేదు, దర్బార్ సెట్ ఒకటి మేము ఢిల్లీ వెళ్ళి రెడ్ ఫోర్ట్లో ఉన్న ఫోటోలన్నీ తీసి ఒరిజినల్ దర్బార్ ఎలా ఉందో దాంట్లో అలాగే వేసాం. కానీ దీంట్లో ఎక్కువ పోర్షన్ లేదు, దీంట్లో లేదు, Part 2లో వస్తుంది. అలా చేసాం. అట్లాగే గోల్కొండ నవాబ్ ఒక క్యారెక్టర్ ఉంది, ఆయన ఎలా ఉంటాయి, ఛాంబర్లో ఉంటారు అలాగే. అట్లాగా మచిలీపట్నం ఇండియాలో 2 హార్బర్స్ ఉన్నప్పుడు 17th century, ఒకటి సూరత్లో గుజరాత్లో, ఇంకోటి మన బందర్లో. బందర్ అనే పేరు ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు అసలు. అది బందర్ అనేది ఫ్రెంచ్లోనో పోర్చుగీస్లోనో పోర్ట్ అని బందర్ అంటారు.
ఓ పోర్ట్ బందర్. అందుకని బందర్ వాల్టేర్ అని విశాఖపట్నం వాల్టేర్ అని ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కదా బ్యాక్గ్రౌండ్. అదే అట్లా కొన్ని వాడుకలు అలాగే ఊళ్ళు పేరైంది. సో మచిలీపట్నం పోర్టు సెట్ చేయడం కానీ ఇప్పుడు మీ సినిమా చూస్తే షాక్ అవుతారు అసలు దీన్ని పోర్ట్ని ఎలా క్రియేట్ చేసి అలా తీసారని. అలాంటి సినిమాలు ఉన్నాయన్నమాట. చార్మినార్ కూడా ఒరిజినల్ సైజ్ చేశారు. చార్మినార్ సెట్ చేసాం. చాలా అసలు ఒరిజినల్ సైజ్ అంటే అసలు యోగోయ్ అసలు ఎంత ఎత్తు. ఎన్నాళ్ళు పెట్టింది సార్ మీకు అది? అది అయింది ఒక 2 months అయింది. 2 months అయింది. అంటే యాక్చువల్గా రామోజీ ఫిలిం సిటీలో వేద్దాం అనుకున్నాం. సరే అక్కడ కాస్ట్ ఎక్కువ అదేదని బాచ్పల్లిలో ఒక ప్లేస్లో చేసాం. బాచ్పల్లిలో. ఓకే ఓకే. ఈ మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు సినిమా అంటే ఈ సినిమా ఎక్కడుంది, ఏ దశలో ఉంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది అని అభిమానులు అసలు చాలా ఆందోళన పడ్డారు అనుకోండి. అండ్ ఇండస్ట్రీకి ట్రేడ్కి కూడా తెలియదు. మీరేమీ అంత పెద్ద మాట్లాడే అందరినీ కలిసే మనిషి కాదు మీరు. అవును. ఈ గ్యాప్ని లేదా ఈ జాప్యాన్ని మీరు ఒక ట్రాడర్గా, ఒక బిజినెస్ మ్యాన్ గా దీన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు? నాకు ఇది బడ్జెట్ మీద చూపించలేదు. నాకు ఉంటుందండి, నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. మిగతా వాళ్ళకి తెలియదు. అంటే చూసేవారు అన్నారు చూడవందు. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, ఆ సినిమా ఏముంటుంది, ఈ పాత సినిమాలో ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుందని. అసలు దానికంటే ముందు మీడియానే అసలు ఇది రాదు, ఆగిపోయింది అని. తర్వాత ఇంకా ఆయన పాలిటిక్స్లో ఉండడం వల్ల ఇంకా ఆపోజిట్ వాళ్ళు ఇంకా ఏదో విధంగా మొన్న ఈ మధ్య అయితే ఒక వ్యక్తి చెత్త సినిమా దాన్ని హైప్ చేస్తున్నారని అని ఇట్లా రకరకాలుగా వచ్చేది. ఎవరు ఏమన్నా ప్రోడక్ట్ వచ్చినప్పుడు వాళ్ళే మాట్లాడతారు, మేము కామ్గా ఉన్నాం. మీరు చాలా నిలకడైన మనిషి. మీరు హైట్ తక్కువ కానీ కరేజ్ మాత్రం మీకు చాలా ఎక్కువ కదా. ఇప్పుడు మనం ఒకటి మొదలు పెట్టాం, అది సంపూర్ణంగా పరిపక్వంగా ప్రాపర్గా తీసుకురావాలి. కానీ మనం కంగారు పడినా టెన్షన్ పడినా లేకపోతే ఏమన్నా యూజ్ లేదు కదా. నేను ఇప్పుడే కదా ఎప్పుడైనా సరే చేసేదాన్ని క్వాలిఫై ప్రాపర్గా చేయాలి, క్వాలిటీగా చేయాలి అనేది చిన్నది ఏది చేసినా క్వాలిటీగా చేయాలనుకుంటాను నేను. అదే అంతే, అదే ముఖ్యం. అదే అప్పుడే మాట్లాడుతుంది, మన సినిమానే మాట్లాడుతుంది కదా. కరెక్ట్ కరెక్ట్. అదే ఇప్పుడు మరి ట్రైలర్ వచ్చాక అందరికీ అర్థమైంది ఈ సినిమా ఏంటి అని. అసలు మొత్తం మిలియన్స్ అండ్ మిలియన్స్ వ్యూస్, అసలు షాక్ అనమాట అందరికి కదా. మీకు ఎలా అనిపించింది సార్ ఇన్నాళ్ళు వెయిట్ చేసి? అంటే మీకు తెలుసు అనుకోండి, మీరు ఇప్పుడే అన్నారు దాని క్వాలిటీ ఎలాగొస్తుందని. అంటే ఇది కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేశాను. అదే జరిగింది. ఆ రోజు ట్రైలర్ రిలీజ్లో కూడా థియేటర్లో అదే అడిగాను, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇప్పటి వరకు అని అడిగాను. సార్ మీకోసం 5 సార్లు చూస్తాం సార్ అన్నారు. సినిమా కోసం చూస్తారు. మీ గురించి కామెంట్లు కూడా అలాగే పెట్టారు అందరూ. మా హిట్ టీవీ మేము ఇచ్చిన రివ్యూలో కింద నిర్మాత రత్నం గారికి మంచి జరగాలి, ఆయనకి మంచి సక్సెస్ రావాలి అని చెప్పి. అంటే నేను ఎప్పుడు సార్ సినిమానే శ్వాసగా, సినిమానే డ్రీమ్గా, సినిమానే అలాగే ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశాను. నాకు వేరే బిజినెస్ లేవు, వేరే వ్యాపకాలు లేవు, వేరే డైవర్షన్ లేదు. ఒకవేళ ఏదన్నా చేస్తే ఒకప్పుడు ఫిలిం సిటీ రామోజీరావు లాగా అలాగా నాకు వేరే థాట్స్ అలా చేద్దాం అనుకున్నాను. కానీ ప్రాక్టికల్గా అప్పుడు నాకు సైటు అక్యూర్ చేసి ఇచ్చేవాళ్ళు. చెన్నైలోనే శ్రీపెరంబత్తూర్ దగ్గర అక్కడ చేద్దామని అనుకున్నాను. తర్వాత ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు నాకు వైజాగ్లో లెటర్ కూడా రాసిచ్చారు, కానీ నేను మూవ్ చేయలేదు. అంటే మళ్ళీ వెళ్ళి ఆ సైట్ ఇది గవర్నమెంట్ ఇదే ఇవ్వచ్చు అని ఎంఆర్ఓలు అని అడిగి తిరిగి చేయాలి, అలా వదిలేసాను. కానీ డ్రీమ్ ఉంది అలా చేద్దామని, చేయాలని. అలాగే సినిమాకు వదిలే లేటెస్ట్ టెక్నాలజీ చాలా ఇంట్రడ్యూస్ చేశాం. గ్రాఫిక్స్ ఫస్ట్ హాంకాంగ్లో చేసాం. తర్వాత ఫస్ట్ టైము మేకప్ హాలీవుడ్ని తీసుకొచ్చాం భారతీయుల్లో. ఫస్ట్ టైం ఫారిన్ డాన్సర్స్ని ఇండియన్ స్క్రీన్లో భారతీయుల్లోనే యూజ్ చేసాం. తర్వాత మర్చిపోయారు అందరూ, అన్ని సినిమాల్లో యూజ్ చేశారు. అట్లాగూ ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ సినిమాలో కూడా కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం మేము మంగళగిరిలో తీసాం. అసలు రేపు సినిమా చూస్తే మొన్న మాట వినాలి సాంగ్ చూశారు కదా, ఆ సాంగ్ని ఎలా ఉంది, ఎక్కడ తీసారు ఎవరికి తెలియదు, ఫారెస్ట్లో ఎక్కడ ఉన్నట్టుంది. కానీ అది మంగళగిరిలో ఒక చిన్న షెడ్లో తీసాం. మాట వినాలి గురుడా మాట వినాలి,
మాట వినాలి మంచి మాట వినాలి. ఇది అసలు ఆయన ఆయన టైం వేస్ట్ చేయకుండా 1 hour 2 hours 4-5 కెమెరాస్ తోటి అన్ని యాంగిల్స్ తీసి అన్ని దీంట్లో చేసాం. అంత ప్రివిలేజ్ చేసి ఎలా ఉంటే సినిమా చేసాం. అలాగూ సినిమాని వేరే టెక్నిక్ లెవెల్కి తీసుకెళ్లాలని చూస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.